భర్త భార్యతో మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఏం తెచ్చావు నువ్వు పుట్టింటి నుంచి, అవి తెస్తే కదా నీకు గౌరవ మర్యాదలు ఉండేదానికి అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఆయన అలా ఎలా కుదురుతుంది, అప్పలంగా మా ఇంటికి వచ్చేస్తే మా ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ ఆవిడ తీసుకున్నట్లు కదా, అలాంటప్పుడు తీసుకురావాలి కదా అన్నట్లు ఆయన అన్నారు. అని అనడంతో ఈ పద్యం గుర్తొచ్చిందనమాట. నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్. ఇవాళ అద్భుతమైనటువంటి శ్లోకం భార్యాభర్తల యొక్క గొప్ప బాంధవ్యాన్ని గురించి. రఘువంశంలో కాళిదాసులు వారు దాన్ని ఆరంభించే ముందు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారండి. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ వాక్ అర్థము అంటే పలికిన మాట, దాని లోపల ఉన్న అర్థము, ఇవి రెండు వేరు చేయలేనివి. ఎప్పుడైతే వాక్ రూపంలో ఒక శబ్దం వస్తుందో దానితో అర్థం కూడా కలిసి ఉంటుంది. అట్లా పార్వతీ పరమేశ్వరులు అనే వాళ్ళని వేరు చేయలేము. వాళ్ళు జగతః పితరౌ, జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు లాంటి వారు అని ఆ శ్లోక భావం. ఒక చిన్న అనుభవం, నిన్న నేను బయట వెళ్ళినప్పుడు ఒక భర్త భార్యతో మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఏం తెచ్చావు నువ్వు పుట్టింటి నుంచి, అవి తెస్తే కదా నీకు గౌరవ మర్యాదలు ఉండేదానికి అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇదే నా ప్రయాణం ఇదే కాబట్టి అదేంటి అలా ఉంటారు, నిలువెత్తు విగ్రహం మీ ఆవిడే మీకు అన్నీ ఆస్తిపాస్తులు మొత్తము, అంతకుమించి మీకు ఏం కావాలి అని అనడం జరిగింది. దానికి ఆయన అలా ఎలా కుదురుతుంది, అప్పలంగా మా ఇంటికి వచ్చేస్తే మా ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ ఆవిడ తీసుకున్నట్లు కదా, అలాంటప్పుడు తీసుకురావాలి కదా అన్నట్లు ఆయన అన్నారు. అది కాదు, మీ ఆవిడికి మీ ఇంట్లో ఉన్న ఆస్తుల తర్వాత కదా, మీరే పెద్ద ఆస్తి అని చెప్పడం జరిగింది. దానికి అతను అలా ఇదివరకు రోజుల్లో మేడం, ఇప్పుడు అట్లంతా ఏం లేదు అని అనడంతో ఈ పద్యం గుర్తొచ్చిందనమాట. సో అదే చెప్పా. పూజలు, గుడులు, నమః పార్వతీ పరమేశ్వరాయ నమః, లక్ష్మీనారాయణాయ నమః, బ్రహ్మసరస్వత్యై నమః. మన పూజలలో, భారతీయతలో దేవుళ్ళ సహితము ఆ బంధానికి ఉన్నటువంటి విలువలు అలా గుడుల్లో పెట్టి పూజలు ఉన్నంత వరకు ఈ బంధం యొక్క విలువలు అలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీ ఆవిడే మీకు ఆస్తి, మీరు మీ ఆవిడికి ఆస్తి, ఇది ప్రధానమైన ఆస్తులు. అలా కాదు మేడం, వేరే ఇతరుల మధ్య మా గౌరవ మర్యాదలు ఉండాలి కదా అంటే, మీరిద్దరూ ఆ ఆస్తి అనేటటువంటి మీ మనస్తత్వాలని, మీ విలువల్ని మీరు కాపాడుకున్నప్పుడు ఇతరులు అనేవాళ్ళు, మూడో వ్యక్తులు అనేవాళ్ళు మీకు సంబంధం లేదు. మీరు అనేవాళ్ళు మెయిన్ ప్రధానమైన విషయం. సో ఈ సందర్భంలో ఈ పద్యం ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. అద్భుతంగా కాళిదాసుల వారు ఆ రోజుల్లో మనకి ఇచ్చిన పద్యాన్ని వారు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, ఆ పద్యభావం వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భార్యాభర్తలు అనేవాళ్ళు చూస్ చేయబడిన వాళ్ళు, అంటే సెలెక్ట్ చేయబడిన వాళ్ళు సృష్టి కార్యాని కోసమని. అదే అంటారండి, దానా దానేకే ఊపర్ లిఖా హోతా హే అనే లోగోం కా నామ్, అంటే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది అనేది మన సామెత. తర్వాత శివునాజ్ఞ లేనిదే చీమైనా ముట్టదనేది ఇంకొక సామెత. చాలా సందర్భాల్లో మన షిరిడి సాయిబాబా గారి కథలు వినేటప్పుడు కూడా, అసలు దారిలో నీకు తెలియని ఒక వ్యక్తి కనిపించినా కూడా విషన్ ఆఫ్ ద యూనివర్స్ నీకు వాళ్ళ ద్వారా ఏదో నీకు సందేశం ఇవ్వడం, నువ్వు వాళ్ళకి సందేశం ఇవ్వడం, ఏదో ఒకటి అక్కడ కనెక్షన్ ఉంటుంది అన్నప్పుడు, జీవిత ప్రయాణం 100 ఏళ్ళు ముందుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు అలా భార్యాభర్తలు అనేవాళ్ళు ఎంత విలువలతో కూడి ముడిపడి ఉంటుంది అనేదాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ సనాతనాల్లో ఇచ్చినటువంటి విలువల్లో నుంచి మనం గమనించాల్సినటువంటి వాస్తవికతలు. వాటిని అర్థం చేసుకొని ఆ విలువైన బంధాన్ని విలువలుగా కాపాడుకుంటూ, విలువైన మాట తీరుతో కలిసి ఉంటూ, ఎవ్రీడే హ్యాపీయెస్ట్గా మీరు హ్యాపీగా ఉంటే మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అవి రెండు మీ సొంతమైందంటే ఇల్లే కదా స్వర్గసీమ. సో అజ్జెస్లతా రాజు. ఐ వాంట్ టు సీ హ్యాపీ హెల్దీ వెల్దీ ఫ్యామిలీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.